హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చి నేను ఒక కస్టమర్కి 3 బ్లౌజెస్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మీకు ఈరోజు అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి టోటల్గా 3 బ్లౌజెస్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. మనకి ఈ విధంగా 3 కాదండి, ఎన్ని బ్లౌజులు అయినా సరే ఒకే కస్టమర్వి మనకి ఇచ్చినప్పుడు ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. చూడండి, మొత్తము కూడా మనం ఈ విధంగా మనము వేసేసుకోవాలన్నమాట. అంటే 3 బ్లౌజెస్ కూడా మనము ఈక్వల్గా వేసుకోవాలి. క్లోజ్గా ఉన్నది వచ్చేసి మన వైపు ఉండాలండి, ఆపోజిట్ వచ్చేసి ఓపెన్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఎల్ స్కేల్ని అయితే తీసుకోండి. ఎల్ స్కేల్ని తీసుకొని ఇక్కడ వచ్చేసి చూడండి, మనము క్రాస్ అయితే ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఈ ఎల్ స్కేల్ని చూడండి, చివరి అంచులు ఉన్నాయి కదా, ఈ వైపు మనం ఈక్వల్గా పెట్టామనుకోండి, కింది వైపున లైన్ అనేది మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట. మనకి ఎలాంటి క్రాసు లేకుండా నీట్గా ఈ విధంగా లైన్ అయితే వేసేసుకోవచ్చు. ఈ యొక్క స్కేల్ని అయితే బిగినర్స్ కంపల్సరీ యూజ్ చేయండి. ఈ లైన్ అనేది వంకర్ లేకుండా మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి, నేను కింది వైపున పట్టీ అనేది ఫోల్డ్ చేయడం కోసం మార్క్ చేసుకుంటున్నానండి. అందుకోసం ఇక్కడ చూడండి, నేను 1 ఇంచ్ వరకు నేను క్లాత్ని అయితే తీసుకున్నాను అనమాట. ఏంటంటే ఇది వచ్చేసి 1 మీటర్ పొడవు ఉంది కాబట్టి సరిపోతుందని చెప్పేసి కింద క్లాత్ని ఫోల్డ్ చేద్దామని ఈ విధంగా అయితే తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి, బ్లౌజ్ యొక్క నడుము లూజ్ అనేది మెజర్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా? ఈ విధంగా చూడండి, ఈ టేప్కి వచ్చేసి చివరి అంచు అనేది కొంచెం విరిగిపోయిందండి. ఆ విరిగిన వరకు నేను వదిలేసి ఈ విధంగా అయితే పట్టుకుంటున్నాను. చూడండి, ఇది వచ్చేసి మనకి 33 ఇంచెస్ అయితే వచ్చేసింది అనమాట. ఈ 33 ఇంచెస్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి బ్లౌజ్లో 33 ఇంచెస్ అంటే 4వ భాగాన్ని ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ మనకి వస్తాయి కాబట్టి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 2 పార్ట్స్ అండి. అంటే మనకి ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఇది మనకి 2 పార్ట్స్ అనమాట. ఫ్రంట్ 2 పార్ట్స్, మొత్తం టోటల్ 4 కదా, అందులో హాఫ్ వచ్చేసి ఇక్కడ మనం మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. అంటే 4వ భాగాన్ని ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా? 1 ఇంచ్ వచ్చేసి టక్సులకి ఎక్స్ట్రాగా ఖర్చు అనేది మన ఇష్టం అండి. 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 1.5 అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు అనమాట. ఈ యొక్క బ్లౌజ్ యొక్క పొడవు కూడా చూడండి, ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ టక్సులు వేస్తాం కదా, ఈ ప్లేస్లో అయితే ఈ విధంగా పట్టుకొని ఫస్ట్ అయితే మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపించట్లేదు కదా, ఒకసారి అయితే మరలా దీన్ని అడ్జస్ట్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనము పొడవు అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా పొడవు అనేది మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నానండి. ఓకే అనమాట. ఈ విధంగా పొడవు ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఈ విధంగా 2 కూడా మార్కింగ్ అయితే వేసేసుకున్నా కదా. వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి చూడండి, బ్యాక్ పొడవు అనేది ఏ విధంగా చూసుకోవచ్చు అంటే మనకి బ్యాక్ వీపు పట్టీ అనేది ఉంటుంది కదా, అంటే వీపు వెడల్పు అనేది ఉంటుంది కదా, ఇదైనా కొలుచుకోవచ్చు, లేదా మనకి పొడవు అనేది ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఒక లైన్ వేసాను. అదేవిధంగా కింది వైపుని కూడా మనము ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజు ఆధారంగా ఈ యొక్క షోల్డర్ అనేది తీసుకోవాలి. అందుకోసం వచ్చేసి చూడండి, ఒకసారి అయితే నేను పొడవు ఎంత ఉందో చూసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి 14 ఇంచెస్ అయితే వచ్చింది. 14 ఇంచెస్ వచ్చింది కదా. ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసం మార్క్ చేసుకున్నా కదండి, ఇది వచ్చేసి 1/2 ఇంచ్ వరకు ఉందన్నమాట. అంటే 1/2 ఇంచ్ పొడవు అయితే పెట్టాను. ఖర్చు అనేది ఎక్స్ట్రాగా పై వైపుకి అయితే మార్క్ చేశాను అనమాట. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకొని పై వైపుని చూడండి, ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టా కదా, ఇది ఖర్చు అనమాట. కింది వైపున ఒక 1/2 ఇంచ్ అనేది నేను పొడవు అయితే పెంచానండి. ఈ పొడవు అనేది 1/2 ఇంచ్ పొడవు పెట్టాను. నెక్స్ట్ చూడండి, మనకి ఇది వచ్చేసి 33 నడుము లూజ్ కదా, ఇది వచ్చేసి ఏంటి మనకి 33 అంటే మనకి 8.5 అనేది వస్తుందండి. 8.5 ఇంచులు అనేది వచ్చినప్పుడు దీనికి వచ్చేసి మనము నెక్ షోల్డర్ 2 కలిపి 5 ఇంచుల వరకు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా 5 ఇంచులు అనేది పెట్టేసుకున్న తర్వాత చూడండి, దీనిలో మనము నెక్కు వచ్చేసి మనము 2.5 ఇంచులు అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా మనకి మిగతాది అంటే 2.5 షోల్డర్ పార్ట్కి అయితే వస్తుంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టా కదా, ఒక 1/2 ఇంచ్ అనేది లోపల వైపుకి ఈ విధంగా మార్క్ చేశాను అనమాట. ఇక్కడ షోల్డర్ పార్ట్ సైడ్ చూడండి, ఒక 1/2 ఇంచ్ అనేది బయటికి మార్క్ చేశాను అనమాట. నెక్ వైపు లోపల వైపుకి, మనకి చంక వైపు బయటికి ఈ విధంగా మార్కింగ్ అయితే వేశానండి. నెక్ సైడ్ ఏంటంటే మనం కుట్టాక క్లాత్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. చంక వైపు ఏంటంటే కుట్టిన తర్వాత ఈ విధంగా లోపల వైపుకి వచ్చేస్తుంది అనమాట. దానికోసం ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ క్రాస్గా ఈ విధంగా లైన్స్ అయితే వేసాను కదా. వేసిన తర్వాత చూడండి, చంక డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్కి అయితే పెట్టేస్తున్నాను. ఈ విధంగా 6 ఇంచెస్ వచ్చేసి చంక డౌన్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా లైన్ అయితే వేసానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి, మనం ఈ విధంగా చంక కర్వ్ అనేది తిప్పేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా చంక కర్వ్ అనేది తిప్పేసుకున్న తర్వాత చూడండి, మనము
చెస్ట్ లూజ్ ఏ విధంగా చూసుకోవాలంటే నడుము లూజ్కి 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నడుము లూజ్ మనకి 8.5 వచ్చింది కదా, చెస్ట్ లూజ్ వచ్చేసి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9.5 ఇంచులు అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, మనము తీసిన ఈ యొక్క కర్వ్ అనేది మనకి నడుము లూజ్కి ఒకసారి మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలన్నమాట. ఓకేనా, మరొకసారి అయితే చూస్తాను. చూడండి, ఈ విధంగా ఈ టేప్ అనేది మనకి పై వైపున కొంచెం తగ్గిందని చెప్పాను కదా, అంతవరకు అయితే పట్టుకున్నాను అనమాట. ఆ గ్యాప్ వచ్చేసి చూడండి ఈ విధంగా పట్టేసుకొని ఇప్పుడైతే ఒకసారి చూస్తున్నానండి. చూడండి, మనకి ఎగ్జాక్ట్గా 8.5 ఇంచులు అయితే వచ్చింది. ఇందాక నేను టేప్ని కరెక్ట్గా పట్టుకోలేదనమాట, అందుకోసం నాకు 1/2 ఇంచు వేరియేషన్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి, ఈ విధంగా ఖర్చు అయితే మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగా నెక్ అనేది మనము ఈ షేప్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. రౌండ్ షేప్ అయితే రౌండ్ షేప్, లేదా మీకు ఏదైతే కుట్టుకోవాలనుకుంటారో ఆ షేప్ అనేది ఇక్కడ డ్రాయింగ్ అయితే వేసుకొని మనము కటింగ్ అయితే చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పై వైపున మనము నీట్గా ఎంతవరకు అయితే మార్క్ చేసామో ఆ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేటప్పుడు మనకి అడుగున బ్లౌజెస్ అనేది ఉన్నాయి కదా, అవి కదలకుండా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. మనకి కదిలిని అనుకోండి, మనకి ఆ మెజర్మెంట్స్ అనేది తేడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ కింది వైపున మనం ఒక టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనము నడుము పట్టి అనేది ఫోల్డ్ చేయడం కోసం గుర్తు పెట్టాం కదా, దానికోసం ఈ విధంగా టక్స్ పెట్టామనుకోండి, ఈ 3 బ్లౌజుల మీద కూడా మనకి ఈ విధంగా మార్కింగ్ అయితే పడుతుంది అనమాట. ఈ విధంగా పట్టి ఎంతవరకు అయితే మనము నడుము దగ్గర ఫోల్డింగ్ అయితే చేసి హెమ్మింగ్ అయితే చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చూడండి, హ్యాండ్ పార్ట్ అనమాట. మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకొని మనము హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలండి. ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసినా సరే మనకి ఒక చివర వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తాము, రెండో చివరన వచ్చేసి హ్యాండ్ పార్ట్ని అయితే తీసుకుంటామన్నమాట. ఈ చివర అంచులు అనేది సమానంగా మరలా చూసుకోవాలన్నమాట. ఇంతాక మనము బ్యాక్ అనేది కట్ చేసేటప్పుడు అంచులు సమానంగా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొన్ని బ్లౌజులు ఏంటంటే కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా వస్తాయి కదా, ఆ విధంగా వచ్చినప్పుడు ఇది చూడండి మనము ఈక్వల్గా వేసుకోవాలన్నమాట. ఇది వెడల్పు అనేది పైది తగ్గింది కాబట్టి నేను చూడండి మిడిల్లో వేసేసుకున్నాను అనమాట. అంటే మనకి కింద ఉన్న డిజైనర్ పీస్ కొంచెం వెడల్పు ఎక్కువగా ఉంది, అందుకోసం దీన్ని మిడిల్లో పెట్టేసుకొని ఈ విధంగా అయితే చూడండి నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. చివరి అంచులు ఈక్వల్గా ఉండాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత చూడండి, మరలా మనము చివరి వైపున క్రాస్ అనేది ఉందేమో తీసుకోవాలంటే, ఒకవేళ క్రాస్ లేదనుకోండి ఆ విధంగా వదిలేయచ్చు. ఇక్కడ కూడా నేను 1 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి. దీన్ని కూడా పట్టి అనేది ఫోల్డ్ చేసి కుడదామని ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ 1 ఇంచ్ అనేది మార్క్ చేశా కదా, నెక్స్ట్ చూడండి హ్యాండ్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ పార్ట్ కట్ చేసుకోవడం కోసము మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఈ యొక్క బ్లౌజ్లోని హ్యాండ్ యొక్క పొడవు అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలండి. అదేవిధంగా ఎక్స్ట్రా ఖర్చు అనేది మార్క్ చేసుకొని చూడండి, మనకి చంక వైపు కూడా చూడండి ఖర్చు, అదేవిధంగా మనకి చంక డౌన్ ఎంత ఉందో చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ యొక్క స్కేల్ని యూజ్ చేస్తే మనకి ఈ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ యొక్క స్కేల్ అనేది లేనప్పుడు మనకి వేరే మెథడ్ అనేది ఉందన్నమాట. కటింగ్ ప్రాసెస్ అనేది వేరే విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ హ్యాండ్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు తెలియదు అనుకోండి, ఆ యొక్క మెజర్మెంట్స్ అనేది కావాలని ఒకసారి అయితే కామెంట్ చేయండి, ఒకసారి అయితే చెప్తాను. చూడండి, పై వైపు నేను ఎక్స్ట్రా ఖర్చు అనేది ఎక్స్ట్రాగా కట్ చేశాను అనమాట. అంటే కొంచెం పొడవు అయితే పెట్టమన్నారండి, ఒక 1/2 ఇంచ్ అనేది, అందుకోసం నేను ఎక్స్ట్రాగా ఈ విధంగా ఖర్చులాగా కటింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ మనం చూడండి కింద ఫోల్డ్ చేయడం కోసము ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకుంటున్నాను. అదేవిధంగా చూడండి, ఇక్కడ మనము లూజ్ పాయింట్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత చూడండి, మనం ఈ క్లాతుల్ని ఈ విధంగా డివైడ్ చేసుకొని మనము ఒక సైడ్ అయితే క్రాస్ తీయాలన్నమాట. ఈ యొక్క బ్లౌజెస్ మనము ఫ్రంట్ సైడ్ కుట్టుకోవడం కోసం ఈ విధంగా చంక కళ్ళి మనము లోతు అనేది తీసుకోవాలంటే ఫ్రంట్ సైడ్ కుట్టుకుంటాం కదా, దానికోసం ఈ విధంగా ఒక సైడ్ లోతు అయితే తీసుకోవాలి. ఈ విధంగా లోతు అనేది తీసుకుంటే మనకి ముడత అనేది లేకుండా నీట్గా అయితే వచ్చేస్తుందండి. మీకు చూడండి ఇక్కడ చూపిస్తాను, ఈ యొక్క వేరియేషన్ అనేది మీకు కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్రాస్ తీసింది కూడా మనకి ఐబ్రో షేప్లో అయితే వస్తుంది అనమాట. అంటే ఈ యొక్క స్కేల్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మనకి మనం కరువు తీసింది కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసము ఈ మిగతా క్లాతులు ఉన్నాయి కదా, వీటిని మనము నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చూడండి, మనము బ్యాక్ పార్ట్ని అయితే తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకొని చూడండి, మనము ఇక్కడ 3 ఇంచెస్ వరకు ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనకు 1 ఇంచ్ వచ్చేసి చూడండి, ఇది ఫోల్డింగ్ కోసము ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ అయితే పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చూడండి క్రాస్గా వేసుకోవాలన్నమాట. ఈ యొక్క బ్యాక్ పార్ట్ని చూడండి, మనకి మిగిలిన క్లాతులు అన్నీ సమానంగా చూసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే కింది క్లాతులు
ఈక్వల్గా లేకపోయినాయి అనుకోండి, మనకి ఈ యొక్క క్లాత్ అనేది అక్కడ తక్కువ అవుతుంది అనమాట. దానికోసం ఈ విధంగా క్లాతులు అనేది మనం వేసుకున్న బ్యాక్ పార్ట్కి సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా మెజర్మెంట్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, బ్లౌజ్లోని మనము ఫ్రంట్ నెక్ సైడ్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఈ యొక్క నెక్ కోట్ చూసుకునేటప్పుడు హుక్ పట్టీ సైడ్ అయితే చూసుకోవాలండి. చూడండి, ఫ్రంట్ నెక్ అనేది హుక్ పట్టీ సైడ్ చూసుకోవాలి. ఈ విధంగా చూడండి, బ్లౌజ్ని మనము నీట్గా పెట్టేసుకొని మనకి నెక్ అనేది ఎంత ఉందో ఈ విధంగా చూసుకోవాలి. సాగదీయకుండా నీట్గా అయితే చూసుకోవాలన్నమాట. అదేవిధంగా కింది వైపు మనకి షేప్ బెల్ట్ అనేది ఉంది కదా, అంతవరకు ఎంత ఉందో ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని చూడండి, మెయిన్ డాట్ దగ్గర కూడా ఒక పాయింట్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మెయిన్ డాట్ పొడవు దగ్గర ఒక పాయింట్ అయితే ఇచ్చేసుకొని చూడండి, ఫస్ట్ నేను నెక్ షేప్ అనేది ఇచ్చేసుకుంటున్నాను. ఈ విధంగా రౌండ్ షేప్ అయితే నెక్ ఈ విధంగా ఇచ్చేసుకోవాలండి. నెక్స్ట్ చూడండి, మనకి ఇది వచ్చేసి నెక్ పార్ట్ కదా, ఇక్కడ వచ్చేసి డాట్ అనేది మనము మెయిన్ డాట్ పొడవు అనేది చూసుకున్నాం కదా, ఇక్కడ డాట్ వెడల్పు అనేది మెజర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకొని చూడండి, అటు వన్ నుంచి ఇటు వన్ నుంచి ఈ విధంగా మెయిన్ డాట్ని మనం మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ నుంచి ఇంతవరకు క్రాస్గా మనం ఈ విధంగా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనము బయట వైపుకి ఒక పావు ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా పావు ఇంచ్ అనేది బయట వైపుకి మార్క్ చేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా మనము క్రాస్గా పైకి వెళ్ళే కొద్ది మనము నెక్లోకి ఆ యొక్క లైన్ అయితే క్రాస్గా కలిపేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, చంక వైపు మనము షేప్ బెల్ట్ మార్కింగ్ వేసాం కదా, అంతవరకు ఈ విధంగా లైన్ అయితే వేసేసుకొని ఒక పావు ఇంచ్ అనేది మనము బయటికి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట. ఏంటంటే మనము ఇక్కడ డాట్స్ వేసినప్పుడు క్లాత్ అనేది తగ్గకుండా ఉండటం కోసం మనం ఈ విధంగా ఒక పావు ఇంచ్ బయటికి మార్కింగ్ అయితే వేసానండి. నెక్స్ట్ చూడండి, సైడ్ డాట్ వచ్చేసి మనము ఇటువైపు పట్టీ ఉంది కదా, అంటే హుక్ పట్టీ సైడ్ మనము హాఫ్ పార్ట్కి కాకుండా కొంచెం డౌన్లో ఈ విధంగా సైడ్ డాట్ వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను కర్వ్ అనేది తీస్తున్నాను అనమాట, అంటే చంక లోత్ అనేది ఇంకొంచెం తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఈ డాట్ వచ్చేసి మనకి ఈ డాట్కి ఎంత లెంత్ అయితే ఉందో అంతే లెంత్లో ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. అంటే మనం 1 ఇంచ్ గ్యాప్ పెట్టామో 1.5 ఇంచులు గ్యాప్ పెట్టామో చూసుకొని ఈ యొక్క డాట్ అనేది మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. సింపుల్గా మనము బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనము ఈ 3 బ్లౌజెస్ కూడా డివైడ్ చేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీగా అయితే ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.